నమ్మకం ఉన్నట్టు కూడా బండి సంజయ్ అయితే తెలిపారు. రాజు, మీరు ప్రస్తుతం హోల్డ్ లో ఉండండి, మనకు ఒక బ్రేకింగ్ అప్డేట్ అందుతుంది. బండి సంజయ్ మీడియా గ్రూప్ నుంచి మరో సంచలన ప్రకటన వచ్చింది. భగీరథ్ అరెస్ట్ కాలేదన్నారు బండి సంజయ్. స్వయంగా పోలీసుల విచారణకు హాజరయ్యారని చెప్తున్నారు. ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ కు భగీరథ్ వెళ్లారని బండి సంజయ్ మీడియా గ్రూప్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. దీన్ని ఎలా చూడాలి రాజు? డెఫినెట్లీ, అంటే ఇప్పుడు పరస్పర విరుద్ధంగా, అంటే ఒక ఇటు సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి ప్రకటనకు పరస్పర విరుద్ధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ప్రకటనకైతే పరస్పర విరుద్ధంగానైతే ఉంది. వీరైతే ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాలను అయితే పెను సంచలనంగా ఉంది. అంటే ఇటు భగీరథ్ అరెస్ట్ అయ్యాడా లేక లొంగిపోయాడా అనేది అయితే ఇప్పుడు తీవ్ర సంచలనంగా అయితే కానుందని అయితే చెప్పవచ్చు. మొత్తానికి బండి సంజయ్ చేసిన ప్రకటన మాత్రం తను స్వయంగా లాయర్ల సమక్షంలోనే భగీరథ్ని పోలీసులకు అప్పగించామని చెప్తున్నప్పటికీ ఇటు సిపి మరి ఎందుకు రమేష్ రెడ్డి అరెస్ట్ చేశాము, అది కూడా ఓటర్ రింగ్ రోడ్ లో నార్సింగ్ వద్ద అరెస్ట్ చేశామని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ రెండు పరస్పర విరుద్ధ ప్రకటనల నేపథ్యంలో రేపటి నుంచి రాష్ట్ర రాజకీయాలు అయితే మరొక ఇది ప్రతిపక్షాలు కూడా లీడ్ తీసుకొని దీనిపై విమర్శల జరిమానా కురిపించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఓకే రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఎస్, అప్డేట్ చూస్తూ ఉన్నాం. బండి సంజయ్ మీడియా గ్రూప్ నుంచి మరో సంచలన ప్రకటన వచ్చింది. భగీరథ్ అరెస్ట్ కాలేదన్నారు బండి సంజయ్. ఏదైతే సిపి రమేష్ రెడ్డి చెప్తున్నటువంటి వాదన ఏదైతే ఉందో దాన్ని కొట్టివేసే విధంగా కూడా భగీరథ్ అరెస్ట్ కాలేదన్నారు బండి సంజయ్. స్వయంగా పోలీసుల విచారణకు హాజరయ్యారని చెప్తున్నారు. ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ కు భగీరథ్ వెళ్లారని బండి సంజయ్ మీడియా గ్రూప్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. ఇది ఎంతవరకు వాస్తవం? దీనిపై అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, భగీరథ అరెస్ట్ పై ప్రస్తుతం ఒక హైడ్రామా కొనసాగుతుంది. అయితే ఈ అరెస్ట్ కు సంబంధించి కొద్దిసేపటి క్రితమే, అంటే సుమారు 8:30 ప్రాంతంలోని ఏదైతే బండి భగీరథను స్వయంగా కుటుంబ సభ్యులు అలాగే ముఖ్యంగా లాయర్లు సమక్షంలో పేట్ బషీరాబాద్ పిఎస్ లోని ఏదైతే పోలీసులకు అప్పగించామంటూ కూడా బండి సంజయ్ ముఖ్యంగా ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. అయితే కొద్దిసేపటి కంటే 9:20 సమయంలోని ఇటు హైదరాబాద్ సిపి కూడా అఫీషియల్ గా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అయితే బండి భగీరథను ఏదైతే పోలీస్ అకాడమీ ప్రాంతంలోని తాము అరెస్ట్ చేశాము, అయితే పేట్ బషీరాబాద్ పిఎస్ కి అయితే తరలిస్తున్నామంటూ కూడా ఒక అఫీషియల్ ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇదంతా కూడా ఒక హైడ్రామా కూడా కొనసాగుతుందనే చెప్పొచ్చు. అయితే కొద్దిసేపుగా, అంటే ఇప్పుడు మరొకసారి బండి సంజయ్ మీడియా గ్రూప్ నుంచి కూడా ఏదైతే ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. బండి భగీరథను పోలీసులు అరెస్ట్ చేయలేదు, తనే స్వయంగా పోలీసులు ఎదుట లొంగిపోయాడు, అలాగే ఇద్దరు లాయర్ల సమక్షంలోనే పోలీసు ఎదుట లొంగిపోయాడు, కేవలం మీడియాని డైవర్ట్ చేసేందుకు పోలీసులు ఏదైతే ఈ డ్రామా చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. అయితే మొత్తానికి పోక్సో కేసులోని బండి భగీరథ అరెస్ట్ అయితే అయ్యాడు, కానీ ఆ అరెస్ట్ ఏ విధంగా జరిగిందనే దానిపై ప్రస్తుతం అంతా కూడా ఒక సందిగ్ధంలో ఉన్నారు. అయితే పోలీసులు అరెస్ట్ చేసిన ఒకవైపు, లేదంటే తానే లొంగిపోయాడంటూ కూడా ఇటు కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈ అరెస్ట్ కు సంబంధించి కొద్ది క్లారిటీ అయితే రావాల్సింది. అయితే మొత్తానికి ఇటు మీడియాను డైవర్ట్ చేసేందుకు కూడా పోలీసు వాహనాలు కూడా అటు ఇటు తిప్పుతూనే ఉన్నారు. అయితే ముఖ్యంగా పేట్ బషీరాబాద్ పిఎస్ కి అయితే బండి సంజయ్ మొత్తానికి అయితే చేరుకున్నారు. ప్రస్తుతం అతనికి వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షలు తదనంతరం ఏదైతే బండి భగీరథను ఏదైతే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారో, మెజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్లి అక్కడ హాజరుపరుస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా జైలుకి కూడా తరలిస్తారు. ఎందుకంటే ఇటు హైకోర్టులో కూడా ఇప్పటికే ముందస్తు బెయిల్ పై విచారణ ముగిసినా సరే దానికి సంబంధించి తీర్పు అయితే ఇంకా వెలువడలేదు. అయితే ఇటు బండి భగీరథను అరెస్ట్ చేసేందుకు, అంటే తీర్పు వెలువరించే వరకు కూడా అరెస్ట్ చేయకుండా ఉండేందుకు కూడా ఆర్డర్స్ పాస్ చేయాలంటూ కూడా బండి భగీరథ తరపు న్యాయవాది కోరినప్పటికీ కూడా ఇటు జడ్జి దానికి సానుకూలంగా స్పందించలేదు. అలాంటి ఆర్డర్స్ ఇప్పుడు ఇవ్వలేము, ఎందుకంటే ఇది పోక్సో కేసు, అలాగే మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా దానికి సంబంధించి కూడా పూర్తిగా ప్రూఫ్ సబ్మిట్ చేయడం జరిగింది. అయితే ఆ ప్రూఫ్ కి సంబంధించి కూడా ఏదైతే మైనర్ బాలిక అంటూ కూడా ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. అయితే ఆ మైనర్ బాలికను కన్ఫర్మ్ చేసేందుకు కూడా పోలీసులు పూర్తిగా ప్రయత్నించారు. అయితే ముఖ్యంగా ఏదైతే మైనర్ బాలికకు సంబంధించి ఏదైతే బర్త్ సర్టిఫికెట్లు కావచ్చు, జిహెచ్ఎంసీ సర్టిఫికెట్లు కావచ్చు, లేదంటే స్టడీ సర్టిఫికెట్స్ కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా పోలీసులు పూర్తిగా వెరిఫై చేసిన తర్వాత ఆ పిల్ల మైనర్ అనేది అయితే ప్రస్తుతం కన్ఫర్మ్ అయింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే పోలీసులు కూడా బండి భగీరథను ఇప్పుడు పిఎస్ లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వైద్య పరీక్షలు జరిగిన తర్వాత బండి భగీరథను నేరుగా ఏదైతే ముఖ్యంగా
ఏదైతే మేజిస్ట్రేట్ ఎదురైతే హాజరుపరుస్తారు, మేజిస్ట్రేట్ దగ్గర హాజరుపరిచిన తర్వాత ఖచ్చితంగా అక్కడి నుంచి జైలుకి తరలించే అవకాశం అయితే ఉంది చందు. రైట్ కుమార్.